ఇంటర్నేషనల్ న్యూస్ మీద ఫోకస్ చేద్దాం. ఇరాన్తో యుద్ధం ముగించే విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక పోస్ట్ చేశారు. తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. ఇరాన్లోని ఉగ్రవాద పాలనపై అమెరికా చేపట్టిన సైనిక చర్యలు తమ టార్గెట్ చేరుకోవడానికి చాలా దగ్గరగా ఉన్నాయని, అందుకే యుద్ధాన్ని క్రమంగా తగ్గించే ఆలోచన చేస్తున్నామంటూ ట్రంప్ చెప్పడం ఇప్పుడు కీలకంగా మారుతోంది. నిజంగా పండగ రోజు, రంజాన్ పండగ రోజు ఇలాంటి వ్యాఖ్యలు ట్రంప్ చెప్పడం చాలా ఆసక్తికర లేపుతోంది. ఇరాన్ క్షిపణి సామర్థ్యాన్ని దెబ్బతీయడం, వారి డిఫెన్స్ కెపాసిటీలను నాశనం చేయడం, ఇరాన్ నేవీ అలాగే ఎయిర్ ఫోర్స్లను నిర్వీర్యం చేయడం లాంటి లక్ష్యాలను అమెరికా దాదాపుగా సాధించేసిందని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇరాన్ ఎప్పటికీ అణు సామర్థ్యాన్ని సాధించకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన ఉద్దేశమని చెప్పి అందులో పోస్ట్ చేశారు. హర్మూజ్ జలసంధిని కాపాడే బాధ్యతను, ఆ రూట్ను ఎక్కువగా ఉపయోగించుకునే దేశాలే తీసుకోవాలని, అమెరికా కాదు అని చెప్పి ట్రంప్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకవేళ ఆ దేశాలు కనుక తమ సహాయం కోరితే అమెరికా అప్పుడు ముందుకొస్తుందన్నారు. యుద్ధాన్ని ముగించే ఆలోచన ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఇరాన్తో ఎలాంటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకునే ఉద్దేశం తనకు లేదు అంటూ ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. శత్రువుని పూర్తిగా తుడిచిపెడుతున్నప్పుడు సీజ్ ఫైర్ అవసరం లేదు అని రాసుకొచ్చారు. అందులో ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ లాంటి మిత్ర దేశాలకు అమెరికా రక్షణ కల్పిస్తుందని ట్రంప్ తన పోస్ట్లో భరోసా ఇచ్చారు. ఈ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే అమెరికా ప్రభుత్వం ఇరాన్ చమురు నిల్వలపై ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్లు కూడా ప్రకటించింది. అయితే అదే సమయంలో పెంటగాన్ అధికారులు ఇరాన్లోకి గ్రౌండ్ ఫోర్సెస్ను పంపేందుకు రెడీ అవుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరోవైపు ఇరాన్ మాత్రం ఈ యుద్ధాన్ని ఇప్పట్లో ఆపే ప్రసక్తే లేదు అనంటూ క్లారిటీ ఇస్తోంది. రైట్, మా ప్రతినిధి శివ ప్రస్తుతం మనతో జాయిన్ అవుతున్నారు ఇంటర్నేషనల్ గా జరుగుతున్న అప్డేట్స్ ని మనకు అందించడానికి. శివ, ఓవైపు ట్రంప్ మేము యుద్ధాన్ని ఆపే ఆలోచన అంటున్నారు, అలాగే సాధించేశాము, చేయాల్సిందంతా చేశామంటున్నారు. కానీ ఇరాన్ మాత్రం ఎక్కడ వెనక్కు తగ్గే పరిస్థితి లేదు అని చెప్పి అక్కడ మనకు తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి ఒకసారి చెప్పండి. సుమతి, ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం ఈ రోజు 22వ రోజు కూడా కొనసాగుతుంది. అయితే యుద్ధాన్ని ఆపే విషయంలో ట్రంప్ కీలక పోస్ట్ చేశారు. అంటే ఇరాన్ తో యుద్ధం ముగించే విషయంపై పోస్ట్ చేయడంపై అందరూ కూడా చర్చించుకుంటున్నారు. తమ లక్ష్యానికి దగ్గరగా ఉన్నామంటూ కూడా ట్రంప్ ఈ ట్వీట్ చేశారు. తన సోషల్ మీడియా ఖాతా ట్రంప్ ట్రూత్ ట్విట్టర్ ఏదైతే ఉందో దాంట్లో ట్వీట్ చేశారు. యుద్ధ తీవ్రత క్రమంగా తగ్గించే ఆలోచన చేస్తున్నామంటూ కూడా ట్రంప్ చెప్పారు. ఇక ఇరాన్ ఎప్పటికీ అణుబాంబులు తయారు చేయొద్దన్నదే మా లక్ష్యం అంటూ కూడా ఆయన తెలియజేశారు. అంటే అసలు ఈ యుద్ధానికి రావడానికి ప్రధాన కారణం అణు ఒప్పందానికి సంబంధించిన చర్చలు విఫలమవడమే ప్రధాన కారణంగా మనకు భావించాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఈ అణు ఒప్పందానికి సంబంధించి చర్చలు విఫలమయ్యాయో వెంటనే ఆయన ప్రకటించడం, ఆ తర్వాత 28వ తేదీన ఈ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు దాడులు చేసిన నేపథ్యంలోనే ఆ మొదటి దాడిలోనే ఇరాన్ సుప్రీమో అయతొలా అలీ ఖమేనీ చనిపోయారు. ఆ తర్వాత దాంట్లో భాగంగా ఇప్పటికీ యుద్ధంలో ప్రతీకార దాడులు కూడా ఇరాన్ చేస్తూ ఉంది. అంటే ఇరాన్ ఇక ఎప్పటికీ భవిష్యత్తులో అణుబాంబులు తయారు చేయొద్దనే లక్ష్యంతో మా దాడులు ఉన్నాయనేది చెప్తున్నారు. మరోవైపు హర్మూజ్ మార్గాన్ని వాడుకునే దేశాలే రక్షణగా బాధ్యత తీసుకోవాలి అనేది ప్రధానంగా చెప్తున్నారు. ఇది హర్మూజ్ జలసంధిని వాడి దేశాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా రక్షణ బాధ్యత తీసుకోవాలనేది కూడా ఒక సూచన చేశారు. ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాలకు మేము రక్షణ కల్పిస్తామంటూ కూడా ట్రంప్ ఒక ట్వీట్ చేశారు. ఇరాన్ చమురు నిల్వలపై ఆంక్షలను తాత్కాలికంగా అమెరికా ఎత్తివేసింది. ఇరాన్ లోని గ్రౌండ్ ఫోర్స్ పంపి అక్కడ యుద్ధానికి సంబంధించి ముగించే ప్లాన్ అయితే ట్రంప్ చేస్తున్నారు. ఇక ఇరాన్ పైన కొన్ని ఆంక్షలను ఎత్తివేశారు. ఇరాన్ పై సంచలన నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి. ఇరాన్ చమురుపై ఆంక్షలు ఎత్తేసిన నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం అనేది ముంచుకొస్తున్న నేపథ్యంలో ట్రంప్ పై ప్రపంచ దేశ అధినేతల ఒత్తిడి పెరిగిన నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కేవలం సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ చమురుపై మాత్రమే ఆంక్షలు ఎత్తివేసినట్లుగా తెలుస్తోంది. ఇరాన్ చమురు అమ్మకాలకు 30 రోజుల పాటు మినహాయింపు ఇచ్చినట్లుగా ఈ యుఎస్ఏ ట్రెజరీ కార్యదర్శి స్కౌట్ బీసెంట్ ప్రకటించారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరా చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.
అమెరికా నిర్ణయంతో మార్కెట్లోకి త్వరలోనే 14 కోట్ల బ్యారెళ్ల ఇరాన్ చమురు అనేది రాబోతోంది. అమెరికా నిర్ణయంపై ఇరాన్ కూడా స్పందించింది. అంటే ఇటు ప్రపంచ దేశాల ఒత్తిడితోనే ట్రంప్ ఈ ఆంక్షలు ఎత్తివేశారంటూ కూడా ఇరాన్ తెలియజేసింది. కానీ అంతర్జాతీయ మార్కెట్లకు సరఫరా చేసేందుకు కావాల్సిన ముడి సరుకు అనేది మా దగ్గర లేదు అనేది కూడా ఇరాన్ చెబుతూ ఉంది. అంటే యుద్ధానికి సంబంధించి త్వరలోనే ముగింపు పలకబోతున్నట్లు ఆయన చెప్తూనే ఈ చమురుకు సంబంధించి సరఫరాకు సంబంధించి ఆంక్షలు ఎత్తివేశారు. ప్రపంచ దేశాల్లో చమురుకు సంబంధించి కొరత ఏర్పడిన నేపథ్యంలో దేశాల నుంచి ఒత్తిడి ఉన్న నేపథ్యంలోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రధానంగా యుద్ధాన్ని ఏ విధంగా ముగిస్తారు? ఇటు ఇరాన్ వద్ద ఉన్న ఇరాన్ క్షిపణి ఏదైతే ఉందో క్షిపణి వ్యవస్థలతో కూడా నిర్వీర్యం చేయడం, దెబ్బతీయడం, వారు వాడే డిఫెన్స్ కెపాసిటీలను నాశనం చేయడం, ఇరాన్ నేవీ గానీ ఎయిర్ ఫోర్స్ లను నిర్వీర్యం చేయడం వంటి లక్ష్యాలను అమెరికా దాదాపుగా సాధించింది అనేది చెప్తున్నారు. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే ఇరాన్ వద్ద ఆ క్షిపణి వ్యవస్థ అనేది లేదు, వైమానిక స్థావరాలు లేవు, విమానాలు లేవు, సైనిక వ్యవస్థ అనేది లేదు. వారందరూ కూడా నిస్సహాయంగా ఉన్నారు ఇరాన్ అంతా కూడా. కానీ మాతో యుద్ధం చేస్తే ఏ విధంగా గెలుస్తారు, త్వరలోనే యుద్ధాన్ని మేము ముగిస్తామనేది ట్రంప్ ఒక ప్రకటన చేశారు. దానికి సంబంధించి ఇప్పుడు జోరుగా సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే అన్ని విధాలా మేము నిర్వీర్యం చేశాము ఇరాన్ ని, వారి దగ్గర ఎటువంటి ఆయుధాలు లేవు అనేది ట్రంప్ చెప్తూ ఉన్నారు. మరోవైపు నేను ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఇరాన్ సంబంధించిన కీలక వ్యక్తుల 5 మిగిలి ఉన్నారు. ఆ 5 ఫోటోలు రిలీజ్ చేశారు. వారిని గనక పట్టిస్తే ఎక్కడున్నారో వారి సమాచారం ఇస్తే గనక సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాము, వారికి పునరావాసం కల్పిస్తాము. దాదాపు 93 కోట్ల రివార్డ్ అనేది ప్రకటించిన నేపథ్యంలో ఎవరైతే సమాచారం ఇస్తారో వారందరూ కూడా డబ్బు ఇస్తామనేది అమెరికా అధ్యక్షుడు చెప్తున్నారు. ఆ 5గురిని కూడా మట్టి పెట్టడం ద్వారా మొత్తం ఇరాన్ ని వారి చెప్పు చేతులకు తీసుకొచ్చు అనేది కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నారు. దానిలో భాగంగానే సంయుక్తంగా ఇరాన్ పైన ఇజ్రాయెల్ అలాగే అమెరికా ఇద్దరు కూడా సంయుక్తంగా దాడులు చేస్తున్నారు. ఈ దాడుల వల్ల ఇరాన్ ఇప్పటి వరకు చాలా వరకు నష్టపోయింది, ఆర్థికంగా కుదేలైపోయింది. మరోవైపు ప్రాణ నష్టం కూడా భారీగా సంభవించింది. ఇటు ఇరాన్ కి సంబంధించిన సుప్రీం లీడర్ కానీ వారి కుటుంబ సభ్యులు కీలక వ్యక్తులందరూ కూడా అందరూ ఈ ఇజ్రాయెల్ అమెరికా దాడిలో చనిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా ఈ యుద్ధం నడిపించే వ్యూహకర్తలు కొంతమంది ఉన్నారు కాబట్టి వారు ఉగ్రవాదాన్ని పెంచి పోషించే విధంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు అనేది ప్రధానంగా ఇజ్రాయెల్ ప్రధానిగానే అమెరికా అధ్యక్షుడు చెప్తున్నారు. ఆ ఉగ్రవాదాన్ని అంతమొందించే లక్ష్యంగానే మా దాడులు ఉంటాయంటూ కూడా వారు చెప్తున్నారు. ఇక మరికొన్ని రోజుల్లో యుద్ధం ముగుస్తుంది అనేది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రైట్ శివ, థ్యాంక్ యూ. చూడొచ్చు, యుద్ధం స్టార్ట్ అయ్యి 21 రోజులవుతోంది. కానీ యుద్ధం ఎప్పుడు ఆగుతుంది అంటూ ప్రపంచ దేశాలంతా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నాయి. అయితే డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ చేసిన ట్రూత్ లోని మెసేజ్ లో సారాంశం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారా అన్న తీరును కూడా ప్రస్తుతం అన్ని దేశాలు చర్చించుకున్నాయి.